బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము. ఉత్తర ఘట్టములు 9. సత్రాజితునకు మణి దిరిగి ఇచ్చుట 10. సత్యభామ పరిణయంబు 11. శతధన్వుడు మణి గొనిపోవుట 12. శతధన్వుని దృంచుట 13. దుర్యోధనుని గదా విద్యాభ్యాసము 16. కాళింది మిత్రవిందల పెండ్లి 17. నాగ్నజతి పరిణయంబు. ఇట్లు హరి తన పరాక్రమంబున జాంబవతీదేవిం పరిగ్రహించి రాజసభకు శత్రాజిత్తుం పిలిపించి తద్వృత్తాంతం అంతయు నెరింగించి శత్రాజిత్తునకు మణినిచ్చే. అతండును సిగ్గుబడి మణింబుచ్చుకొని పశ్చాత్తాపంబు నొందుచు బలవద్విరోధంబునకు వెరచుచు ఇంటికింజని. దశమ స్కంధము. ఉత్తర సత్రాజితునకు మణి దిరిగి ఇచ్చుట. ఇలాగున శ్రీకృష్ణుడు తన పరాక్రమంతో జాంబవతి దేవిని చేపట్టి రాజసభకు సత్రాజిత్తును రప్పించి జరిగిన విషయమంతా చెప్పి మణిని అతనికి అప్పగించాడు. సత్రాజిత్తు సిగ్గుపడి మణిని తీసుకుని పశ్చాత్తాపం చెందాడు. బలవంతుడితో విరోధం వచ్చిందే అని భయపడుతూ ఇంటికి చేరాడు. పాపాత్ముల పాపములం పాపంగా నోపునట్టి పద్మాక్షునిపై పాపముగలదని నొడివిన పాపాత్ముని పాపమునకు పారము కలదే. పాపాత్ములైన వారి పాపాలన్నిటినీ పోగొట్టగలిగిన వాడు అయిన ఆ పద్మాల వంటి కన్నులున్న శ్రీకృష్ణుడి మీదనే అపనింద వేశాను. ఈ నా పాపానికి అంతముందా? మితభాషిత్వము మాని ఏలహరిపై మిథ్యాభియోగంబు చేసితి. పాపాత్ముడ అర్థలోభుడను దుశ్చిత్తుండ మత్తుండ దుర్మతిని దేహము కాల్పనే. దురితమే మార్గంబునంబాయు ఏ గతి కంసారి ప్రసన్నుడై మనుచు నన్ కారుణ్య భావంబునన్. మౌనంగా ఊరుకోకుండా ఎందుకు కృష్ణుడిపై నింద వేశాను? నేను పాపాత్ముడను, ధనాసపరుడును, దుష్టుడను, దుర్మతిని, మత్తుడను. ఈ నా శరీరం కాల్చనా? నా పాపం ఏ విధంగా తొలగిపోతుంది? ఏ రీతిగా శ్రీకృష్ణుడు ప్రసన్నుడై నన్ను కనికరంతో రక్షిస్తాడు? మణిని కూతునిచ్చి మాధవు పదములు పట్టుకొంటినేని బ్రతుకుగలదు. సంతసించునతడు సదుపాయమగునిది సత్యమితర వృత్తి చక్కబడదు. ఈ శమంతకమణిని మణితో పాటు నా కూతురిని ఇచ్చి మాధవుడి పాదాలు పట్టుకుంటాను. అప్పుడే నా జీవితం చక్కన అవుతుంది. కృష్ణుడు సంతోషిస్తాడు. మరేం చేసినా ఈ పరిస్థితి చక్కబడదు. ఇది సత్యం అని ఇబ్బంగి బహుప్రకారములనే కాంతస్థుడై ఇంటిలో తన బుద్ధిం పరికించి నీతిగని సత్రాజిత్తు సంప్రాప్తి శోభనుడై ఇచ్చే. విపత్పయోధితరికిన్ భామా మనోహారికిన్ ధనుజాధీశ విదారికిన్ హరికి
కాంతారత్నమున్ రత్నమున్ దశమ స్కంధము ఉత్తర అసత్యభామ పరిణయంబు. ఇలా సత్రాజిత్తు రకరకాలుగా తన ఇంట్లో ఏకాంతంగా ఆలోచించుకొని చేయవలసినది నిశ్చయించుకుని స్థిమితపడి ఆపదలనే సముద్రాలను తరింపచేసేవాడు, కాంతల హృదయాలను దోచేవాడు, రాక్షసేంద్రులను సంహరించేవాడు అయిన శ్రీకృష్ణుడికి తన పుత్రికారత్నం సత్యభామను సమంతకమణిని సమర్పించాడు. తామర సాక్షుడచ్యుతుడు దారయశోనిధి పెండియాడే నానామనుజేంద్ర వందిత గుణస్థితి లక్షణ సత్యభామనుద్దామ పతివ్రతాత్వ నయధర్మ విచక్షణతాదయాయశ కామను సత్యభామను ముఖద్యుతి నిర్జిత సోమనయ్యడన్. పద్మనేత్రుడు అచ్యుతుడు మిక్కిలి కీర్తిశాలి అయిన శ్రీకృష్ణుడు సకల రాజులచే సద్గుణవతిగా కీర్తింపబడి గొప్ప పాతివ్రత్యము, నీతి, ధర్మ విచక్షణత్వము, దయ, కీర్తికాంక్ష కలిగిన ఆ చంద్రముఖిని సత్యభామను పెండ్లాడాడు. మణిచ్చినాడు వాసరమణి నీకును మాకు గలవు మణులు కుమారీ మణి చాలునంచు కృష్ణుడు మణి సత్రాజిత్తునకును మరలగనిచెన్. ఈ సమంతకమణిని సూర్యభగవానుడు నీకు ప్రసాదించాడు. మాకు మణులకు కొదువ లేదు, ఈ కన్యామణి చాలు అని శ్రీకృష్ణుడు సమంతకమణిని తిరిగి సత్రాజిత్తునకు ఇచ్చివేశాడు. అంతనక్కడ కుంతీ సహితులైన పాండవులు లాక్షాగారంబున దగ్ధులైరని విని నిఖిలార్థ దర్శనుండయును కృష్ణుండు బలభద్ర సహితుండై కరినగరంబున కుంజని కృప విదుర గాంధారి భీష్మద్రోణులంగని దుఃఖోపశమనాలాపంబులాడుచుండే అయ్యడ. ఇంతలో అక్కడ లక్కింటిలో పాండవులు కుంతి సహితంగా దగ్ధమయ్యారు అని శ్రీకృష్ణుడు విన్నాడు. సర్వము తెలిసిన వాడే కూడా ఆయన బలరాముడితో పాటు హస్తినాపురానికి వెళ్లి కృప, విదుర, గాంధారి, భీష్మ, ద్రోణులను ఓదార్చాడు. జగదీశ వినవయ్య శతధన్ము ఒడగని అక్రూర కృతవన్మలాప్త వృత్తి మనకిత్తుననుచు సమ్మతి చేసి తన కూతు పద్మాక్షునకునిచ్చి పాడిదప్పే ఖలుడు సత్రాజిత్తుడలయకే క్రియనైన మణిపుచ్చుకొనుము నీ మతము మెరసి అని తన్ను ప్రేరేపణ శతధన్వుడు పశువు కటికి వాడు పట్టి చంపు కరణిని దురవోవగడకి సత్రాజిత్తు పట్టి చంపివాని భామలెల్ల మొరలు వెట్టలోభమున చేసి మణిగొంచు చనియనొక్కనాడు జనవరేణ్య. దశమ స్కంధము ఉత్తర శతధన్వుడు మణి గొనిపోవుట. ఓ పరీక్ష నరేంద్ర, అక్రూరుడు కృతవర్మ శతధన్వుడిని కలిసి దురామార్గుడైన సత్రాజిత్తు సత్యభామను మనకు ఇస్తానని చెప్పి శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేసి మాట తప్పాడు. నీవు ఏదో విధంగా సమంతకమణిని గ్రహించు అని ప్రేమ ఒలకబోస్తూ ప్రేరేపించారు. శతధన్వుడు కసాయివాడు పశువును పట్టుకుని చంపినట్లుగా నిద్రపోతున్న సత్రాజిత్తును బలవంతంగా చంపివేశాడు. సత్రాజిత్తు భార్యలు రోదిస్తుండగా లోభంతో మణిని తీసుకుపోయాడు. ఇట్లు హతుండైన తండ్రింగని శోకించి సత్యభామ అతని తైలద్రోణియందు పెట్టించి హస్తిపురంబునకుంజని సర్వజ్ఞుండైన హరికి సత్రాజిత్తు మరణంబు విన్నవించిన హరియును బలభద్రుండు ఈశ్వరులయ్యును మనుష్యభావంబుల విలపించి
విలపించిరి. అంత బలభద్ర సత్యభామాసమేతుండై హరి ద్వారకా నగరమునకు మరలివచ్చి శతధన్వున్ చంపెదనని తలంచిన ఎరింగి శతధన్వుండు ప్రాణభయంబున కృతవర్మునింటికింజని తనకు సహాయుండవు కమ్మని పలికినం కృతవర్మ ఇట్లనియే. సత్యభామ తండ్రి మరణానికి దోహకించి తండ్రి శరీరాన్ని నూనె తొట్టిలో పెట్టించి హస్తినాపురానికి వెళ్లి శ్రీకృష్ణునితో సత్రాజిత్తు మరణం విషయం చెప్పింది. బలరామకృష్ణులు భగవంతులే ఉండి కూడా మనుష్య భావంతో దుఃఖించారు. బలరామ సత్యభామలతో ద్వారకకు తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడు శతధన్వుని సంహరించడానికి నిశ్చయించుకున్నాడు. శతధన్వుడు ప్రాణభయంతో కూతవర్మ ఇంటికి వెళ్లి తనకు సహాయపడమ్మని కోరాడు. అప్పుడు శతధన్వునితో కూతవర్మ ఇలా అన్నాడు. అక్కట రామకృష్ణులు మహాత్ములు వారలకెక్కుసేయగా ఇక్కడనెవడోపు వినుమేర్పడ కంసుడు బంధుయుక్తుడై చిక్కడే మున్ను మాగధుడు సేనలతో 17 తోయముల్ దిక్కుల బారడే మనకు దృష్టము వారలలావు వింతయే. అయ్యో, ఎంత పనిచేశావు! బలరామకృష్ణులు మహానుభావులు. వారిని ఎదుర్కొని కీడు చేయగల సమర్థులు ఇక్కడ ఎవరు లేరు. కంసుడు బంధుమిత్ర సమేతంగా నెలకొలలేదా? జరాసంధుడు 17 పర్యాయాలు పరాజితుడు కాలేదా? వారి పరాక్రమాలు మనకు క్రొత్త ఏమీ కాదు కదా అని ఉత్తరము చెప్పిన విని శతధన్వుండ అక్రూరుని ఇంటికిందని హరితోడ పగకున్ తోడురమ్మని చీరిన అక్రూరుండు హరిబల పరాక్రమ ధైర్యస్థైర్యంబులు గడించి మరియు నిట్లనియే. కూతవర్మ ఇలా పలుకగా విని శతధన్వుడు అక్రూరుని ఇంటికి వెళ్లి సహాయం చేయమని అర్థించాడు. అక్రూరుడు శ్రీకృష్ణుని బలపరాక్రమాలను ధైర్యస్థైర్యాలను నొక్కి చెప్పి ఇంకా ఇలా చెప్పాడు. ఎవ్వడు విశ్వంబునెల్ల సలీలుడై పుట్టించు రక్షించు బొలియజేయు ఎవ్వని చేష్టల నెరుగరు బ్రహ్మాదులెవ్వని మాయ మోహించు భువనమే ఎవ్వని మాయ మోహించు భువనమేడేండ్ల పాపడై ఏ విభుడొక చేత గోరక్షణమునకై కొండనెత్తే ఎవడు కూటస్థుడీశ్వరుడద్భుత కర్ముడనంతుండు కర్మసాక్షి అట్టి ఘనునకు శౌరికి అనవరతము మ్రొక్కెదముగాక విద్వేషమునకునేము వెరతు మొల్లము నీ ఒండు వెంట బొమ్ము చాలు 10,000 వచ్చే నీ సఖ్యమునను. ఎవరు ఈ ప్రపంచాన్ని లీలామాత్రంగా పుట్టించి రక్షించి నశింపజేస్తాడో, ఎవని కృత్యాలు బ్రహ్మాది దేవతలు కూడా తెలియలేరో, ఎవరి మాయ ఈ లోకాన్ని మోహింపజేస్తుందో, ఎవడు 7 వయస్సులోనే గోవులను రక్షించడానికే పర్వతాన్ని ఒక చేత్తో పైకెత్తి పట్టాడో, ఎవడు కూటస్థుడో, పరమేశ్వరుడో, అద్భుతాలు సాధించగలవాడో, అనంతుడో, కర్మసాక్షియో, అట్టి మహానుభావుడైన వాసుదేవునికి ఎల్లప్పుడూ నమస్కరించేవారమే కాని వైరానికి రాము నీవు మరో మార్గం ఆలోచించుకో. నీ స్నేహం వలన మాకింత జరిగింది చాలు అని ఇట్ల క్రూరుణ్ణుత్తరంబు వలికిన అమ్మామణి అక్రూరుని యొద్దను నిచి బెరచి శతధన్వుండు త్వరగారూఢుండై శతయోజన దూరంబు సనియే
గరుడకేతనాలంకృతంబైన తేరెక్కి రామకృష్ణులు వెనుచని అంత అతండును మిథిలానగరంబుజేరి తత్సమీపంబునందు. దశమ స్కంధము ఉత్తర శతధన్వుని దృంచుట. ఆ విధంగా అక్రూరుడు అనగానే శతధన్వుడు సమంతకమణిని అక్రూరుడికి ఇచ్చి భయంతో గుగ్గమెక్కి 100 యోజనల దూరం పారిపోయాడు. గరుడధ్వజం వెలుగొందే రథం ఎక్కి రామకృష్ణులు అతనిని వెంటాడారు. శతధన్వుడు మిథిలానగరం చేరాడు. తురగముడికి తల్లడముతో శతధన్వుడు పాదచారి పరువిడ పోకు పోకుమని పద్మదళాక్షుడు కూడబారి భీకరగతి వాని మస్తకము ఖండితమై పడవ్రేసే చక్రము పరిహత దైత్య చక్రము ప్రభాచయమోదిత దేవచక్రము. అక్కడ శతధన్వుడు గుయం దిగి వేగంగా పరిగెత్తుతుండగా శ్రీకృష్ణుడు పోకు పోకు అంటూ అతడిని వెంటాడి రాక్షసులను సంహరించేది, దేవతలను తన ప్రభలతో సంతోషింపజేసేది అయిన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ చక్రఘాతానికి శతధన్వుడి శిరస్సు భయంకరంగా తెగి క్రింద పడింది. ఇట్లు హరి శతధన్వుని వధించి వాని వస్త్రంబులందు మణివెదకి లేకుండుట తెలిసి బలభద్రుని కడకు వచ్చి శతధన్వుండూరకహతుండయ్యే మణిలేదనిన బలభద్రుండిట్లనియే. శ్రీకృష్ణుడు శతధన్వుడిని సంహరించి అతని దగ్గర వెతికాడు కాని సమంతకమణి కనిపించలేదు. అంతట బలరాముడి దగ్గరకు వచ్చి శతధన్వుడు అనవసరంగా చచ్చిపోయాడు, అతడి దగ్గర మణి లేదు అని చెప్పాడు. అప్పుడు బలరాముడు ఇలా అన్నాడు, ఆమణి శతధన్వుడపహరించుట నిక్కమెవరిచే దాపనిచ్చినాడు వేగమని వేగి వెదకుము పురిలోన వైదేహు దర్శింపవాంచగలదు పోయి వచ్చెద నీవు పొమ్మని వీడ్కొని మెల్లన రాముండు మిథిలజొచ్చి పోయిన జనకుండు పొడగని హర్షించి ఎంతయు ప్రియముతో నెదురు వచ్చి అర్ఘ్యపాద్యాది కృత్యంబులాదరించి ఇచ్చగించిన వస్తువులెల్లనిచ్చి ఉండుమని భక్తి చేసిన ఉండే ముసలి ఉండుమని భక్తి చేసిన ఉండే ముసలి కువలయేశ్వర మిథిలలో కొన్ని ఏండ్లు. సమంతకమణిని శతధన్వుడు అపహరించడం నిజం. ఎవరికి దాచిపెట్టమని ఇచ్చాడో ఏమిటో నీవు వెంటనే ద్వారకకు వెళ్లి మణి కోసం అన్వేషించు. నాకు విదేహ దేశ ప్రభువు అయిన జనకుడిని చూడాలనే కోరిక కలిగింది, నేను వెళ్లి వస్తాను, నీవు ద్వారకకు వెళ్ళు అని చెప్పి శ్రీకృష్ణుడిని పంపించి మిథిలానగరమునకు వెళ్లాడు. బలరాముడికి జనక మహారాజు ఆర్ఘ్యపాద్యాది విధులతో సత్కారాలు చేసి అభీష్ట వస్తువులను ఇచ్చి అక్కడ ఉండమని ప్రార్థించాడు. బలరాముడు కొన్ని ఏళ్లు మిథిలానగరంలో ఉన్నాడు. అంత దుర్యోధనుడు మిథిలానగరమునగుంచనుదించి జనకరాజు చేత సమ్మానితుండై ఆ సమయంలో దుర్యోధనుడు మిథిలకు వెళ్లి జనకుని చేత గౌరవింపబడి చలమున గాంధారేయుడు లలిత గదాయుద్ధ కౌశలము నేర్చెతగన్ హలిచే ఆశ్రిత నిర్జర ఫలిచే త్రైలోక్య వీరభటగణ బలిచే. దశమ స్కంధము ఉత్తర దుర్యోధనుని గదా విద్యాభ్యాసము. హలాయుధధారి ఆశ్రిత పారిజాతము త్రిలోక వీరుడు అయిన బలరాముడి వద్ద పట్టుదలగా గాంధారీదేవి కొడుకు అయిన దుర్యోధనుడు గదా యుద్ధ కౌశలము అంతా నేర్చుకున్నాడు.
అట కృష్ణుండును ద్వారకానగరంబునకుంజని శతధన్వుని మరణంబును మణి లేకుండుటయును సత్యభామకుంజెప్పి సత్యభామా ప్రియకరుండుగావున సత్రాజిత్తునకు పరలోక క్రియలు చేయించి అక్రూర కృతవర్మలు శతధన్వు మరణంబు విని వెరచి ద్వారకానగరంబు వెడలి బహుయోజన దూరభూమికింజని దనిది అక్రూరుండు లేమింజేసి వానలు లేక మహోత్పాతంబులును శరీర మానస తాపంబులును ద్వారకావాసులకు సంభవించిన అందుల వృద్ధజనులు బెగడి హరికిట్లనిది. శ్రీకృష్ణుడు ద్వారకానగరం చేరి సత్యభామతో శతధన్వుడిని సంహరించిన సంగతి అతడి దగ్గర మణి కానరాని విషయము తెలిపి సత్రాజిత్తునకు ఉత్తర క్రియలు జరిపించాడు. శతధన్వుడి మరణ వార్త వినిన అక్రూర కృతవర్మలు భయపడిపోయి ద్వారకాపట్టణం వదలి ఎన్నో యోజనాల దూర ప్రాంతానికి పాగిపోయారు. అక్రూరుడు దేశంలో లేకపోవడంతో అనేక ఉపద్రవాలు కలిగాయి. వర్షాలు కురియలేదు. ద్వారకలోని ప్రజలకు శారీరక మానసిక తాపాలు సంభవించాయి. అప్పుడు ద్వారకానగరంలోని వయోవృద్ధులు భయపడి శ్రీకృష్ణుడితో ఇలా అన్నారు: కమలాక్ష వినవయ్య కాశీషుడేలడి కుంభిని వానలు కురియకున్న కోరి స్వఫల్కుని కొనిపోయి అతనికి కాందిని అనియడు కన్యనిచ్చి కాశీ విభుండు సత్కారంబు చేసిన వానలు గురిసెన వసుధ మీద ఆతని పుత్రకుడైన అక్రూరుండు అంతటివాడు మహాతపస్వి మరలి వచ్చనేని మానునుత్పాదంబులెల్లవాన గురియుని స్థలమున దేవతని తోడి తెప్పింపు మన్నింపు మానవలయు పీడ మానవులకు. ఓ కమలాక్ష, కాశీరాజు తన రాజ్యంలో వర్షాలు కురవనప్పుడు అక్రూరుడి తండ్రి అయిన స్వఫల్కుని తీసుకుని వెళ్లి కాందిని అనే తన కూతురును ఇచ్చి వివాహం చేసి సత్కరించాడు. అప్పుడు కాశీరాజ్యంలో వానలు కురిశాయి. స్వఫల్కుడు కుమారుడైన అక్రూరుడు కూడా అంతటివాడే. మహాతపస్వి. అతడు తిరిగి వస్తే ఈ ఉపద్రవాలు తొలగిపోతాయి, వానలు కురుస్తాయి. అతనిని రప్పించండి, మా మాట మన్నించండి, ప్రజల పీడను తొలగించండి అని పలుకు పెద్దల పలుకులా ఖండించి దూతలం పంపి కృష్ణుండక్రూరుని రావించి పూజించి ప్రియకథలు కొన్ని చెప్పి సకల లోకజ్ఞుండుగావున మృదు మధుర భాషణంబులనతనికిట్లని. ఇలా చెప్పిన పెద్దల మాటలను విని శ్రీకృష్ణుడు దూతలను పంపి అక్రూరుడిని రప్పించాడు. అతనిని సత్కరించి ప్రియమైన పలుకులు పలికి ముదుమధుర భాషణలతో ఇలా అన్నాడు: తానేగుతరి శతధన్వుండు మణి తెచ్చి నీ ఇంట బెట్టుట నిజము తెలిసి తానేగుతరి శతధన్వుండు మణి తెచ్చి నీ ఇంట బెట్టుట నిజము తెలిసినాడ సత్రాజిత్తునకు పుత్రకులులేమి అతనికి కార్యంబులాచరించి విత్తంబురుణమును విభజించుకొని ఎదరతని పుత్రికలెల్ల అతడు పరుల చేత దుర్మరణంబు చెందినాడతనికై సత్కర్మములు మీద జరుపవలయు మరి గ్రహింపు మీవ మాయన్న నను నమ్మడలమి బంధుజనులకెల్ల చూపుమయ్య నీ గృహమున హాటక వేదికా సహితమఖములమరు సంతతమును. శతధన్వుడు తాను వెళుతూ మీ ఇంటిలో ఆ సమంతకమణిని దాచిపెట్టిన సంగతి తెలుసుకున్నాను. సత్రాజిత్తుకు కుమారులు లేరు కనుక అతనికి పరలోక క్రియలు ఆచరించి అతని ఆస్తిని అప్పును సత్రాజిత్తు కుమార్తెలు పంచుకుంటారు. అతడు పరుల చేత దుర్మరణం చెందాడు.
అతడికి సత్కర్మలు జరగాలి. సమంతకమణిని నీవే తీసుకో. మా అన్న నన్ను నమ్మడు కనుక బంధువులకు అందరికీ చూపించు. నీ ఇంట్లో నిత్యం బంగారు వేదికల మీద యజ్ఞ కార్యాలు కొనసాగుతాయి అని ఇట్లు సామవచనంబులు హరిపలికిన అక్రూరుండు వస్త్రచ్ఛన్నంబైన మణిందెచ్చి హరికిచ్చిన. ఈ విధంగా శ్రీకృష్ణుడు సాంత్వవాక్యాలు పలుకడంతో తన వస్త్రంలో దాచి తెచ్చిన సమంతకమణిని అక్రూరుడు కృష్ణుడికి సమర్పించాడు. సంతసమంది బంధుజన సన్నిధి కిన్నరి తెచ్చి చూపే అశ్రంత విభాసమాన ఘృణిజాల పలాయిత భూన భొంతరధ్వాంతము హేమ భారచయ వర్షణ విస్మిత దేవమానవ స్వాంతము కీర్తిపూరిత దిశావలయాంతమునా స్యమంతము. శ్రీకృష్ణుడు సంతోషంతో ఆ మణిని తన బంధువులకందరకు చూపించాడు. ఆ సమంతకమణి తన కాంతితో సర్వలోకాల చీకట్లు పోగొట్టగలది, తనిచ్చే బంగారంతో దేవమానవులకు ఆశ్చర్యం కలిగించగలది, సర్వ దిగంతాల వరకు నిండిన కీర్తిగలది. చక్రాయుధుడీ క్రియ తనయ క్రూరత్వంబు జనులకందరకును నిర్వక్రముగా తెలిపి క్రమ్మరన క్రూరునికిచ్చెమణి కృపా కలితుండై. చక్రాయుధుడు తన నిష్కళంకత్వాన్ని అందరికీ తెలియజేసి సమంతకమణిని తిరిగి అక్రూరునికే ఇచ్చివేశాడు. ఖనుడు భగవంతుడీశ్వరుడనగుడు మరి తెచ్చి ఇచ్చినట్టి కథనమున్ వినిన పఠించిన తలచిన జనులకు దుర్యశము పాప సంఘము తలగున్. మహానుభావుడు పరమేశ్వరుడు, పాపరహితుడు, ఐశ్వర్యవంతుడు అయిన శ్రీకృష్ణుడు సమంతకమణిని తెచ్చి ఇచ్చిన కథను విన్నా, పఠించినా, తలచిన జనుల పాపాలు పటాపంచలవుతాయి, అపకీర్తి తొలగిపోతుంది. అంతనొక్కనాడు పాండవులను చూడ నిశ్చయించి సాత్యకి ప్రముఖ యాదవులు కొలువ పురుషోత్తముండు ఇంద్రప్రస్థపురంబున కుంచనినం ప్రాణంబులంగనిన ఇంద్రియంబుల భంగి వారఖిలేశ్వరుండైన హరింగని కౌగిలించుకుని కృష్ణుని దివ్యదేహ సంగమంబున నిర్ధూత కల్మషులై అనురాగహాస విభాసితంబైన ముకుంద ముఖారవిందంబు దర్శించి ఆనందంబునుందిరి. గోవిందుండును యుధిష్ఠిర భీమసేనుల చరణంబులకు అభివందనంబులు చేసి అర్జునుని ఆలింగనంబున సత్కరించి నకుల సహదేవులు మ్రొక్కిన కృచి ఎత్తి ఉత్తమ పీఠంబున ఆసీనుండై ఉండే. అప్పుడు దశమ స్కంధము ఉత్తర ఇంద్రప్రస్థంబున కరుగుట. అటు పిమ్మట ఒకనాడు శ్రీకృష్ణుడు పాండవులను చూడాలి అనుకున్నాడు. సాత్యకి మొదలైన యాదవులతో కలిసి ఇంద్రప్రస్థ నగరానికి వెళ్లాడు. పాండవులు ప్రాణాన్ని పొందిన ఇంద్రియాల వలె సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుడిని దర్శించి కౌగలించుకున్నారు. విష్ణుదేవుని దివ్య శరీరము యొక్క స్పర్శ వలన వారి పాపాలన్నీ పటాపంచలు అయిపోయాయి. అనురాగపూరితమైన చిరునవ్వుతో కూడిన శ్రీకృష్ణుడి ముఖపద్మాన్ని దర్శించి వారు ఎంతో ఆనందించారు. శ్రీకృష్ణుడు ధర్మరాజు, భీమసేనుల పాదాలకు నమస్కరించాడు. అర్జునుడిని ఆలింగనం చేసుకున్నాడు. తనకు నమస్కరించిన నకుల, సహదేవులను ఆదరించాడు. ఒక ఉన్నత పీఠం పైన ఆసీనుడయ్యాడు. అప్పుడు చెంచద్ఘన కుజభారా కుంచితయై క్రొత్త పెండ్లి కూతురగుట ఇంచుక సిగుజనింపగా పాంచాలతనూజమృకే పద్మాక్షునకున్. స్తనభారంతో అవనతాయి క్రొత్త పెళ్లికూతురు కావడం చేత సిగ్గుపడుతూ పాంచాల రాజపుత్రి ద్రౌపది పద్మాల వంటి కన్నులు గల శ్రీకృష్ణుడికి నమస్కరించింది.
అంత సాత్యకి పాండువుల చేతం పూజితుండై ఒక పీఠంబున ఆసీనుండై తక్కిన అనుచరులను వారిచేత పూజితులై కొలిచియుండిరి. హరియుం కుంతీదేవి కడకుంజని నమస్కరించి ఇట్లని: అప్పుడు పాండవులు సాత్యకిని గౌరవించారు. అతను కూడా ఒక ఆసనంపై ఆసీనుడు అయ్యాడు. తక్కిన యాదవులను కూడా పాండవులు చక్కగా సన్మానించారు. వారు కూడా కొలువుదీరారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు కుంతీదేవి చెంతకు వెళ్లి నమస్కరించి ఇలా అన్నాడు: అత్తా అత్తా, కొడుకులు కోడలు చిత్తానందముగా పనులు చేయగా ఆత్మాయత్తానుగవై ఆజ్ఞా సత్తాదులు గలిగి మనుదే సమోదమునన్. అత్తా, నీ కొడుకులు కోడలు ద్రౌపది నీ మనసునకు ఆనందం కలిగిస్తుండగా సమ్మోదంతో జీవితం గడుపుతున్నావా? అనవుడు ప్రేమ వివ్వలతనందుచు గద్గద భాషణంబులం కనుగవన శ్రుతోయములు గ్రమ్మగ కుంతి సుయోధనుండు చేసిన అపచారముందలచి చెందిన దుఃఖములెల్ల చెప్పి ఆ ధనుజ విరోధికిట్లనియే తద్దయు పెద్దరికంబు చేయుచున్. ఇలాగ శ్రీకృష్ణుడు అడుగగా కుంతీదేవి ప్రేమ విహ్వలతతో డగ్గుత్తికతో కనుల నీరు కమ్ముతుండగా దుర్యోధనుడు చేసిన అపకారాలు, తాము పడ్డ కష్టాలు అన్నీ చెప్పి శ్రీకృష్ణునకు పెద్దరికమిచ్చి ఇలా అన్నది: అన్న నీ చుట్టాల నరయుదు మరవవు నీవు పుత్తెంచిన నెమ్మితోడ మాయన్నయే తెంచి మము చూచిపోయను నిలిచియున్నారము నీ బలమున. నా పిన్నవాండ్రకు నాకు దిక్కెవు అరుణెడాదిగానింక నీవే కాక అఖిల జంతువులకీవాత్మవుగావున పరులు నావారని భ్రాంతి సేయవయ్య. నా భాగ్యమెట్టిదో అనవరతము చిత్తమున నుండి కరుణమా చిక్కులెల్ల వాపుచుందువుగాదే ఓ పరమ పుణ్య యదుకుమారవరేణ్య బుధాగ్రగణ్య. ఓ పుణ్యాత్మ, యదుకుల తిలక, పురుషోత్తమ, కృష్ణ, నీవు నీ బంధువులను మరచిపోకుండా ఆదరిస్తావు. నీవు పంపించగా అక్రూరుడు వచ్చి ఆదరంగా మమ్మల్ని పలకరించి వెళ్లాడు. నీ అండ వలననే మేము జీవించి ఉన్నాము. నా పిల్లలకు నాకు నీవు కాక మరెవరు దిక్కు? సర్వప్రాణులకు నీవే ఆత్మవు కనుక పరులు నావారు అని నీకు భేదం లేదు. మమ్మల్ని మరచిపోకుండా నీవు కరుణతో మా చిక్కులు అన్నింటినీ తొలగిస్తున్నావు. ఇదంతా నా భాగ్యం కాక మరేమిటి? అనిన యుధిష్ఠిరుండిట్లని. పిమ్మట ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు: పట్టగలేరు నిన్ను తమ భావములందు సనందనాదులే పట్టుననైన అట్టి గుణభద్ర చరిత్రుడవీవు నేడు మా చుట్టమ వంచు వచ్చెదవు. నేడు మా చుట్టమ వంచు వచ్చెదవు చూచెదవల్పులవైన మమ్ము మేమెట్టి తపంబు చేసితిమధీశ్వర పూర్వ శరీర వేళలన్. ప్రభు, సనందాది మహర్షులే ఎంతో ప్రయత్నించి కూడా నిన్ను తెలియలేరు. నీవు అంతటి సద్గుణ సచ్చరిత్రలు గల మహానుభావుడవు.
ఇవాళ నీవు మా బంధువు అయ్యావు. అల్పులమైన మమ్మల్ని చూడటానికి వచ్చావు. పూర్వజన్మలో మేము ఎంతటి తపస్సు చేశామో అని ధర్మజుండు తన్ను ప్రార్థించిన ఇంద్రప్రస్థపురంబు వారాలకు నయనానందంబు చేయుచు హరి కొన్ని నెలలు వసించియుండే. అందొక్కనాడు అని ఈ విధంగా ధర్మరాజు శ్రీకృష్ణుడిని స్తుతించాడు. శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థంలోని ప్రజలకు నేత్రానందం కలిగిస్తూ అక్కడే కొన్ని నెలలపాటు ఉన్నాడు. అప్పుడు ఒకరోజు తురగశ్రేష్టమునెక్కి కంకణధనుస్తూణీశరోపేతుడై హరితోడన్వన భూమికేగి విజయుండాసక్తుడై చంపే శంబర శార్దూలతరక్షుశల్య చమ్మరీ భల్లూక గంధర్వ కాసర కంఠీరవ ఖడ్గకోల హరిణి సారంగ ముఖ్యంబులన్. దశమ స్కంధము ఉత్తర అర్జునితో ముగయ వినోదంబు. ఒకనాడు అర్జునుడు అశ్వారూఢుడై శ్రీకృష్ణునితో కలిసి అరణ్యానికి వెళ్లాడు. అక్కడ జింకలను, పెద్ద పులులను, శివంగులను, ఏదుపందులను, చమరి మృగాలను, ఎలుగుబంట్లను, దుప్పులను, ఎనుబోతులను, సింహాలను, ఖడ్గమృగాలను, వనవరాహాలను, లేళ్లను, ఇగిలేళ్లను, ఏనుగులను ఆసక్తితో వేటాడాడు. అచ్చోట పవిత్రములై సచ్చిన మృగరాజినల్ల జననాథునకు తెచ్చియ సంగిరి మెచ్చుగా చెచ్చరనరు కొల్చియున్న సేవకులధిపా. అలా చనిపోయిన అర్హమృగాలను అన్నింటినీ ధర్మరాజు మెచ్చుకునేలా అర్జునుడి సేవకులు శీఘ్రంగా తెచ్చి ఆయనకు ఇచ్చారు. అంతనర్జునుడు నీరుబట్టున డస్సిన యమునకుంజని మహారథులైన నరనారాయణులందులో వార్చి జలంబులు ద్రావి ఒక పులిన ప్రదేశమున నుండి. అప్పుడు అర్జునుడికి దాహం వేసి బాగా అలసిపోయాడు. ఆ నరనారాయణులు ఇద్దరూ యమునా నదికి వెళ్లి ఆచమనం చేసి దాహం తీర్చుకుని ఇసుక ప్రదేశంలో కూర్చున్నారు. ఉపగతులైన ఎట్టి పురుషోత్తమ పార్థులుగాంచిరాపగా విపుల విలోల నీలతర వీచికలందు శిరోజభార రుచ్యపహసితాళిమాలిక మదంచిత బాల శశి ప్రభాలికం తపనుని బాలికన్ మదన దర్పణ తుల్య కపోల పాలికన్. కృష్ణార్జునులు అలా యమున ఇసుక తిన్నెలపై కూర్చుని ఉన్నప్పుడు ఆ నదీ తరంగాలలో తుమ్మెదల సమూహాన్ని ధిక్కరించే శిరోజశోభతో బాలచంద్రుడిని బోలిన నెన్నుదురుతో అద్దాల వంటి చెక్కిళ్లతో ప్రకాశించే సూర్యుని కుమార్తెను చూశారు. కాని అచ్యుతుండు పంచిన వివ్వచ్చుండు సని ఆ కన్యకిట్లనియే. శ్రీకృష్ణుడు పంపగా అర్జునుడు ఆమె చెంతకు వెళ్లి ఇలా అన్నాడు. సుదతి ఎవ్వరిదానవేమి కొరకి చోటం ప్రవర్తించే రెయ్యది నీ నామము కోర్కి ఎట్టిది వివాహాకాంక్షతో గూడి ఈ నదికిన్ వచ్చిన జాడ కానబడే ధన్యం వయ్య నీరాక నీయుదయాది స్థితి నెలజప్పుమబల ఉద్యత్కురంగే క్షణ. ఓ అమ్మాయి, బహు చక్కటి దంతాల చక్కనమ్మ, సుకుమారి, లేడి కన్నుల వన్నెలాడి, నీవెవరవు? ఎందుకోసం ఇక్కడ తిరుగున్నావు? నీ పేరేమిటి? నీ కోరికేమిటి? వివాహకాంక్షతో ఈ ప్రాంతానికి వచ్చినట్లున్నావు. నీ రాక ధన్యమైనది.
నీ ప్రయత్నం నెరవేరుతుంది. నీ గురించిన విశేషాలు అన్నింటినీ చెప్పు అనిన అర్జునునకు కాళింది ఇట్లని. అలా అడిగిన అర్జునుడితో ఆ అమ్మాయి కాళింది ఇలా సమాధానం చెప్పింది. నరవీరోత్తమ ఏను సూర్యుని సుతన్, నా పేరు కాళింది. భాస్కర సంకల్పిత గేహమందు నదిలో కంజాక్షు విష్ణుం ప్రభున్, వరుగా ఘోరి తపంబుసేయుదు. వరుణ్ వాంఛింప కృష్ణుండు వన్యరతిన్ వచ్చి వరించునంచు బలికెన్, నా తండ్రి నా తోడు తన్. ఓ వీరాధివీరా, నేను సూర్యుడి కుమార్తెను. నా పేరు కాళింది. ఈ నదిలో నా తండ్రి నా కోసం ఏర్పాటు చేసిన గృహంలో పద్మాక్షుడైన శ్రీకృష్ణుడిని భర్తగా కోరి తపస్సు చేస్తున్నాను. ఇంకెవరిని నేను కోరను. శ్రీకృష్ణుడు వేటకు వచ్చి నిన్ను వివాహమాడగలడని నా తండ్రి నాకు తెలిపాడు అని విని ధనంజయుడా నీలవేణి పలుకులు హరికింజెప్పిన విని సర్వజ్ఞుడైన హరియు హరిమత్స్యను రథంబు మీద నిడుకుని ధర్మరాజు కడకుందని వారలు కోరిన విశ్వకర్మను రావించి వారి పురంబతి విచిత్రంబుగా చేయించే. అలా చెప్పిన కాళింది మాటలను అర్జునుడు శ్రీకృష్ణుడికి విన్నవించాడు. సర్వజ్ఞుడైన హరి ఆ సన్నని నడుము కల కాళింది సుందరిని రథముపై ఎక్కించుకుని ధర్మరాజు దగ్గరకు వెళ్లాడు. పాండవులు కోరగా విశ్వకర్మ వచ్చి ఇంద్రప్రస్థపురాన్ని చిత్రవిచిత్రంగా అలంకరించి తీర్చిదిద్దాడు. దేవేంద్రుని ఖాండవమప్పావకునకు నీదలంచి పార్థుని రథికుంగావించి సూతుడయ్యను గోవిందుడు మరదితోడ కూరిమి వెలయన్. దేవేంద్రుని ఖాండవవనాన్ని అగ్నిదేవుడికి అర్పించడానికి నిశ్చయించుకుని మేనత్త కొడుకు అర్జునుడిని సస్నేహంగా పిలిచి అతని రథానికి శ్రీకృష్ణుడు తాను సారథి అయ్యాడు. ఇట్లు నరనారాయణులు సహాయులుగా దహనుండు ఖాండవవనంబు దహించిన సంతసించి విజయునకు అక్షయతూణీరంబులు అభేద్య కవచంబును గాంధీవమనియడి బాణాసనంబును దివ్యరథంబును ధవళ రథ్యంబులను ఇచ్చే. అందు నరనారాయణుల సహాయంతో అగ్నిదేవుడు ఖాండవవనాన్ని దహించి సంతోషించి అర్జునుడికి అక్షయతూణీరాలు, భేదించడానికి వీలు లేని కవచం, గాంధీవ మనే ధనుస్సు, దివ్యమైన రథము, తెల్లని గుగ్గాలు అనుగ్రహించాడు. వాసవసూను చేతనకు వన్ని శిఖాజనితోగ్రవేదనన్ వాసిన చేసి ఒక్క సభ పార్థునకిచ్చెమయుండు ప్రీతుడై ఆ సభలోనగాదే గమనాగమనంబుల కౌరవేంద్రుడులాసముబాసియుండుట జలస్థల నిర్ణయ బుద్ధిహీనుడై. ఖాండవ వన దహన సమయంలో అగ్నిజ్వాలల బాధ నుండి తప్పించి ఇంద్రుడి పుత్రుడు అర్జునుడు తనను రక్షించినందువలన మయుడు సంతోషంతో ఒక మహాసభను నిర్మించి ఆ కుంతిపుత్రుడైన అర్జునుడికి బహుకరించాడు. ఆ సభలోనే దుర్యోధనుడు సంచరిస్తూ గచ్చుకి జలాశయానికి తేడా తెలియక అవమానం పొందాడు. అంతం కృష్ణుండు ధర్మరాజ ప్రముఖుల వీడుకుని సాత్యకి ప్రముఖ సహచరులు కొలువ మరలి తన పురంబునకుంజని బంధుజనంబులకు పరమానందంబు చేయుచు ఒక్క పుణ్య దివసంబున శుభలగ్నంబునం కాళిందిం పెండ్లి అయ్యి. మరియు అవంతి దేశాధీశ్వరులైన విందాను విందులు దుర్యోధనునకు వశులై హరికి మేనత్తయైన రాజాధిదేవి కూతురైన తమ చెలియలిని
వివాహంబు సేయనుద్యోగించి స్వయంవరంబు దాటించిన దశమ స్కంధము ఉత్తర కాళింది మిత్రవిందల పెండ్లి. అటుపిమ్మట శ్రీకృష్ణుడు ధర్మరాజాదుల వద్ద వీడ్కోలు తీసుకుని సాత్యకి మొదలైన సహచరులతో ద్వారకకు తిరిగి వచ్చాడు. బంధువులందరికూ సంతోషం కలిగిస్తూ ఒక శుభముహూర్తంలో కాళిందిని పరిణయమాడాడు. అనంతరం అవంతి పరిపాలకు లైన విందానువిందులు దుర్యోధనునకు వశమయ్యారు. వారి తల్లి అయిన రాజాధిదేవి శ్రీకృష్ణునకు మేనత్త. వారు తమ చెల్లి పెండ్లికి స్వయంవరం చాటించారు. భూరమణులు సూడగ హరివీరత జేకొనియే మిత్రవిందను నిత్యాపూరిత సుజనానందం చారుచికుర కాంతి విజిత షట్పద బృందన్. రాజులు అందరూ చూస్తూ ఉండగా శ్రీకృష్ణుడు ఎదురులేని తన పరాక్రమం ప్రదర్శించి అలెనీలవేణి కాంతులతో తుమ్మెదల కదుపులను ఓడించేటంత, సుజనుల కన్నులకు నిండు సంతోషం కలిగించేటంత అందాల రాణి అయిన మిత్రవిందను చేపట్టాడు. జననాథ వినుము కోసల దేశమేలడి నగ్నజిత్తను నరనాథుడొకడు సుమతి ధార్మికుడు తత్సుతనాగ్నజితియను కన్యక గుణవతి గలదు దాని పెండ్లియాడుటకునై పృథివీశులే తెంచి వాడి కొమ్ముల గలవాని వీరగంధంబు సోకిన కాలు ద్రవ్వెడివాని అతిమదమత్తంబులైనవాని గోవృషంబుల నేడింటి గూర్చి తిగిచి బాహుబలముననెవ్వడు పట్టికట్టు అతడు కన్యకుదగు వరుండనినవాని పటజాలకపోదురు ప్రజలు బెగడి. దశమ స్కంధము ఉత్తర నాగ్నజితి పరిణయంబు. ఓ పరీక్షన్ మహారాజా, కోసల దేశాన్ని సద్గుణుడు ధర్మపరుడు అయిన నగ్నజిత్తు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతని కుమార్తె నాగ్నజితి సద్గుణ సంపన్న. ఆ రాజు దగ్గర వాడి కొమ్ములు కలిగి వీరగంధం సోకితే చాలు కాలు ద్రవ్వుతుండే మిక్కిలి మదించిన 7 ఆబోతులు ఉన్నాయి. ఆ వృషభాలను తన బాహుబలంతో ఎవడు కట్టివేస్తాడో అతడే నాగ్నజితికి భర్త అని ఆ రాజు నిర్ణయించాడు. ఎందరో రాజులు వచ్చి ఆ ఎద్దులను చూసి బెదిరిపోయారు, పట్టికట్టలేకపోయారు. ఇట్లు గోవృషంబుల జయించిన వాడ కన్యకు వరుండనిన భగవంతుండైన హరి విని సేనాపరివృతుండై కోసలపురంబునకుంచనినం కోసలాధీశ్వరుండును హరినెదుర్కొని అర్ఘ్యపాద్యాది విధులను పూజించి పీఠంబు సమర్పించి ప్రతివందితుండయ్యున్నయడ. ఆ వృషభాలను జయించినవాడే ఆ కన్యకు భర్త అని వినే శ్రీకృష్ణుడు సేనాసమేతంగా కోసల దేశానికి వెళ్లాడు. ఆ రాజు శ్రీకృష్ణుని గొప్పగా గౌరవించాడు. అర్ఘ్యం, పాద్యం, పీఠం, నమస్కారాదులతో సత్కరించాడు. ఆ రాజకన్య ప్రియమున ఆరాజీవాక్షు మోహనాకారు త్రిలోకారాధితు మాధవు తనకారాధ్యుండైన నాథుడని కోరె నృపా. రాజకుమార్తె నాగ్నజితి ఆరాధనా భావంతో మోహనకారుడు, పద్మనేత్రుడు, త్రిలోక పూజితుడు అయిన మాధవుడే తనకు భర్త కావాలని భావించింది. మరియు అక్కన్యకారత్నంబు తన మనంబున. ఇంకా నాగ్నజితి తన మనసులో విష్ణుడవ్యయుండు విభుడు కావలనని నోచినట్టి తొంటి నోము ఫలము సిద్ధమయ్యనేని చేకొనువో నన్ను చక్రధరుడు
వైరి చక్రహరుడు. నేను పూర్వజన్మలో నోచిన నోముల ఫలం సిద్ధించి శ్రీహరి అచ్యుతుడు శత్రురాజులను చెండాడే చక్రధరుడు నన్ను వివాహం చేసుకొను గాక. సిరియుం పద్మభవేశ దిక్పతులు మున్ సేవించి యవ్వాని శ్రీచరణాంభోజ పరాగముల్ శిరములన్ సమ్యగ్గతిందాల్తురీ ధరణీ చక్రభరంబువాపుటకు నుద్యత్కేళిమూర్తుల్ దయాపరుడై ఎవడుదాల్చు అట్టి హరియ భంగిం ప్రవర్తించునో. లక్ష్మీదేవి బ్రహ్మదేవుడు శంకరుడు దిక్పాలకులు సైతం ఎవని పాదధూళిని శిరస్సున ధరించి సేవిస్తారో, భూభారాన్ని తగ్గించడానికి ఎవడు దయతో లీలావతారాలు ధరిస్తాడో, ఆ శ్రీకృష్ణుడు ఇప్పుడు నా విషయంలో ఏమి చేస్తాడో అని ఎట్లు నాగ్నజితి విచారించునెడా. కృష్ణుండారాజుంజూచి మేఘ గంభీర నినదంబున ఇట్లనియే. ఇలా నాగ్నజితి చింతిస్తున్న సమయంలో కృష్ణుడు కోసలరాజు నగ్నజిత్తితో మేఘగంభీర స్వరంతో ఇలా అన్నాడు. అన్యులయాచింపరు రాజన్యులు సౌజన్యకాంక్షజనుదెంచితి నీ కన్యన్ వేడదనిమ్మా కన్యాశుల్కదులమేముగాము నరేంద్ర. రాజులు పరులను యాచించరు. నేను సౌజన్యంతో నీ కుమార్తెను వివాహం చేసుకోవడానికి వచ్చాను, నాకు ఇమ్ము. మేము కన్యాశుల్కం ఇచ్చేవారము కాము సుమా అనిన రాజిట్లనియే. కృష్ణుడు ఇలా అనగా కోసలరాజు ఇలా చెప్పాడు. కన్యంజేకొన నిన్ని లోకముల నీకన్నన్ ఘనుండైన రాజన్యుండెవడు నీ గుణంబులకు ఆశ్చర్యంబునం నీ గుణంబులకు ఆశ్చర్యంబునం పొంది తానన్యారంభముమాని లక్ష్మీ భవదీయాంగంబునన్ నిత్యయై ధన్యత్వంబును చెందియున్నది గదా తాత్పర్య సంయుక్తమై. నా కుమార్తెను వివాహమాడడానికి ఈ లోకాలు అన్నిటిలో నీకంటే తగిన వాడెవడు? నీ సద్గుణాలకు మెచ్చి వరించి లక్ష్మీదేవి ఇతరులను కాదని నీ వక్షస్థలంలో శాశ్వత స్థానం సంపాదించుకుని ధన్యురాలైంది. చెంచద్గో వృష సప్తకంబుగడిమిన్ సైరించియవాడు భంజించున్ వానికి కూతునిత్తునని ఏ జీరించినన్ వైభవోదంచద్గర్వులు వచ్చి రాజతనయుల్ తత్పాద శృంగాదిం కించిత్ కాలమునోర్వకే గుదురనిం గేడించి భిన్నాంగులై. ఆ 7 వృషభాలను బాహుబలంతో ఎదుర్కొని ఎవడు జయిస్తాడో అతనికి నా కుమార్తెను ఇచ్చి వివాహం జరుపుతానని చాటించాను. గర్విష్ఠులైన రాజులెందరో వచ్చి ఆంబోతుల గిట్టల దెబ్బలకు కొంచెంసేపు కూడా తట్టుకోలేక చిన్నాభిన్నమైన శరీరాలతో పోటీ నుండి తప్పుకున్నారు. ఉష్ణాంశుండు తమంబుదోలు క్రియ నీవు గ్రాహవక్షోణిలో కృష్ణ వైరులదోలినాడవు రణక్రీడా విశేషంబులన్నిష్ణాతుండవు సప్తగోవృషములన్ నేడాజి భజించి రోచిష్ణుత్వంబున వచ్చి చేకొనుము మా
సీతాంశుబింబాననన్. శ్రీకృష్ణ, సూర్యుడు చీకటిని పారద్రోలినట్లు నీవు రణరంగంలో నీ శత్రువులను పారదోలావు. సంగర క్రీడలో నీవు సర్వసమర్థుడవు. 7 వృషభాలతో ఈవేళ పోరాడి జయించి మా చంద్రముఖిని నాగ్నజిత్తుని చేపట్టు అని నగ్నజిత్తు తన కూతు వివాహమునకుంజేసిన సమయంబు చెప్పిన విని అని నగ్నజిత్తు తన కుమార్తె వివాహ విషయంలో తాము పెట్టుకున్న నియమాన్ని వివరించగా కృష్ణుడు విని కనియనఘారి వత్సబక కంసవిదారి ఖలప్రహారి దాఘనతర కిల్బిషంబుల అగణ్య భయంకర పౌరుషంబులన్ సునిశిత శృంగ నిర్దళిత శూర సమూహ ముఖామిషంబులన్ హనన గుణోన్మిషంబుల మహాపరుషంబుల గోవృషంబులన్. అఘాసుర, వత్సాసుర, బకాసుర, కంసాది ఖలులను చీచి చెండాడిన శ్రీకృష్ణుడు గొప్ప పౌరుషము కలవి తమ వాడి కొమ్ములతో ఎందరో వీరుల ముఖాలను క్రుమ్మి గాయపరిచినవి రూపం ధరించిన పాపరాసుల వలె అతి భయంకరమైనవి అయిన ఆబోతులను అవలోకించాడు. చేలము చక్కగట్టుకొని చిత్రగతిన్వడినేడు మూర్తులై బాలుడు దారు రూపముల బట్టెడు కైవడి పట్టి వీరశార్దూలుడు గృద్ది నేలబడద్రోచి మహోద్ధతి గట్టి ఈడ్చె భూపాలకులెల్లమెచ్చ వృషభంబుల పర్వత సన్నిభంబులన్. శ్రీకృష్ణుడు పైవస్త్రాన్ని నడుముకు బిగించి కట్టుకుని విచిత్ర రీతిలో 7 మూర్తులు ధరించి బాలుడు కొయ్యబొమ్మలను పట్టుకున్నట్లుగా పర్వతాల వంటి 7 వృషభాలను పట్టుకుని రుద్ది క్రుమ్మి అవలీలగా నేలమీదకు కూలద్రోసి కట్టి ఇచ్చాడు. అది చూసి అచ్చటి వారంతా మెచ్చుకున్నారు. ఇట్లు వృషభంబులనన్నింటిని కట్టి ఈడ్చినం చూచి హరికి నగ్నజిత్తు నాగ్నజితినిచ్చిన విధివత్ ప్రకారంబునం పెండ్లి అయ్యే. ఆ రాజసుందరుల ఆనందంబునం పొందిరి. ఆ సమయంబున బ్రాహ్మణాశీర్వాదంబులును గీత పటహ శంఖకాళ భేరీ మృదంగ నినదంబులును చలంగే. అంతనా కోసలేంద్రుండు దంపతుల రథారోహణంబు చేయించి 10,000 ధేనువులును విచిత్రాంబరాభరణ భూషితులైన యువతులు 3,000ను 9,000 గజంబులును గజంబులకు శతగుణంబులైన రథంబులును రథంబులకు శతగుణంబులైన హయంబులును హయంబులకు శతగుణాధికంబైన భట సమూహంబును ఇచ్చి పుత్తించిన వచ్చినప్పుడు ఈ విధంగా శ్రీకృష్ణుడు 7 వృషభాలను కట్టి ఈడ్వగా నగ్నజిత్తు తన కుమార్తెను కృష్ణునికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ సమయంలో అంతఃపుర కాంతలు అందరూ ఎంతో సంతోషించారు. బ్రాహ్మణులు ఆశీర్వదించారు. మంగళగీతాలు భేరీ మృదంగాది వాద్యధ్వనులు మిన్నుముట్టాయి. కోసలరాజు నూతన దంపతులను రథమెక్కించి సాగనంపాడు. 10,000 గోవులను వస్త్రాభరణాలకు తలైన 3,000 మంది కన్యలను 9,000 ఏనుగులను అంతకు 100 రెట్లు రథాలను అంతకు 100 రెట్లు గుర్రాలను అంతకు 100 రెట్లు సైనికులను కానుకగా ఆ రాజు కృష్ణుడికి ఇచ్చాడు. భూతియలర్పకోసలుని పుత్రిక కైచనుదెంచి తొల్లి ఆబోతుల చేత నోటు ఒడిపోయిన భూపతులెల్ల మాధవుండా తరుణిన్ వరించుట చరావలి చేవిని త్రోవ సైన్య సంఘాతముటోడతాకిరరి గర్వ విమోచను పద్మలోచను.
ఇంతకు పూర్వం నాగ్నజితిని వివాహం చేసుకుందామని వచ్చి ఆబోతులను ఓడించలేక పరాజితులైన రాజులు అందరూ మాధవుడు ఆ కన్యను వివాహమాడిన విషయం గూఢచారుల వలన తెలుసుకుని శత్రువుల గర్వం భంజించే శ్రీకృష్ణుడిని జయించడానికి సైన్యసమేతంగా వచ్చి మార్గమధ్యంలో అడ్డగించారు. దండిన రాతులెల్ల హరిదాకిన నడ్డము వచ్చి వీకతో భండన భూమి యందు తన బాంధవులెల్లను సన్నుతింపగా గాండివ చాప ముక్త విశిఖంబుల వైరుల నెల్ల జంపె ఆఖండల నందనుండు శశకంబుల సింహము చంపు కైవడిన్. రాజులు అందరూ కలిసి శ్రీకృష్ణుడిపైకి రాగా అర్జునుడు పరాక్రమంతో ఎదుర్కొన్నాడు. గాండివం నుండి వదిలిన బాణాలతో సింహం కుందేళ్లను సంహరించినట్లు శత్రువులను అందరినీ హతమార్చాడు. బంధువులంతా ఎంతో సంతోషించారు. ఇట్లు హరి నాగ్నజితిని పెండ్లి ఎరణంబులు పుచ్చుకుని ద్వారకానగరంబునకు వచ్చి సత్యభామతోడం క్రీడించుచుండే. మరియును ఇలా శ్రీకృష్ణుడు నాగ్నజితిని పెండ్లాడి మామగారు ఇచ్చిన కానుకలతో ద్వారకకు వచ్చి సత్యభామతో ఆనందించాడు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము. ఉత్తర ఘట్టములు 9. సత్రాజితునకు మణి దిరిగి ఇచ్చుట 10. సత్యభామ పరిణయంబు 11. శతధన్వుడు మణి గొనిపోవుట 12. శతధన్వుని దృంచుట 13. దుర్యోధనుని గదా విద్యాభ్యాసము 16. కాళింది మిత్రవిందల పెండ్లి 17. నాగ్నజితి పరిణయంబు